ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. మనందరికీ కూడా కోరికలుంటాయి. ఏవేవో కావాలని, ఏవేవో సాధించాలని కోరుకుంటూ ఉంటాం. కానీ చాలాసార్లు మన కోరికలు తీరవు. కొన్ని తీర్చబడతాయి, కొన్ని తీర్చబడవు. ఎందుకని? అంతేకాకుండా ఎవరి కోరికలు లేదా ఎలాంటి వారి కోరికలు తీర్చబడతాయి, అసలు ఎలాంటి కోరిక మనం దేవుణ్ణి అడగాలో చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో సొలొమోను మహారాజుకి ఒక కల వచ్చింది. ఆ రాజ్యాన్ని పరిపాలించాల్సిన సమయంలో రాజైన సొలొమోన్ని దేవుడు అడిగారు, నీకేం కావాలి అని. అందుకు సొలొమోను గారు, నేను రాజుని కదా, అన్ని రాజ్యాలను నేను జయించాలి, వెండి బంగారాలు పేరు ప్రఖ్యాతులు కావాలి అని అడగలేదండి. ఇంత గొప్ప ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి ప్రభువా అని అడిగాడు. మరి అలాంటి కోరిక దేవుడు తప్పకుండా తీరుస్తాడు కదా. అందుకనే ఆయనకి జ్ఞానంతో పాటుగా వెండి బంగారాలు, రాజ్యాలను జయించే శక్తి, పేరు ప్రఖ్యాతలు సమస్తాన్ని కూడా అనుగ్రహించారు. సొలొమోను కోరిక తీరింది. ఆయన కోరికే కాదండి, దేవుని ఏవైతే ఇవ్వాలనుకున్నారో దానికి రెట్టింపుగా దేవుడు ఇచ్చారు. అలానే దావీదు మహారాజు కూడా ఒక కోరిక ఉంది. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము అని ప్రార్థన చేస్తున్నారు. దావీదు మహారాజుకున్న కోరిక ఏంటంటే నిత్యము తన కుటుంబం అంతా కూడా ప్రార్థనలో ఉండాలని, దేవుని సన్నిధిలో ఉండాలని ప్రార్థించాడు. ఫలితంగా దావీదు మహారాజు యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తూ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు దావీదు సంతతి ద్వారా వచ్చేటట్లుగా చేశారు. యెషయా గ్రంథం 9:7లో కూడా మనం చూస్తాం, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును అని. అంటే దావీదు గారి కోరిక కూడా నెరవేరింది. అలాగే మనం నూతన నిబంధనలోకి, క్రొత్త నిబంధనలోకి వస్తే, ఒక కుష్టి రోగి అయిన వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు. వచ్చి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవా అని వేడుకున్నాడు. ప్రభు వెంటనే అతన్ని స్వస్థపరిచారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తాం. అలానే హన్నాకి బిడ్డలు లేరు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరిస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది. లోకంలో ఎవ్వరు తన్ను పట్టించుకునే పరిస్థితి లేదు. అది వ్యక్తిగత సమస్య. అలాంటి సమయంలో హన్నా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించింది. నీవు నాకు కుమారుణ్ణివు ప్రభువా, ఆ బిడ్డను తిరిగి నీ సేవకే అర్పిస్తాను, నీకే ప్రతిష్ఠిస్తాను అని ప్రార్థించింది. దేవుడు ఆమె కోరికను, మనవిని అంగీకరించి ఒక చక్కటి బిడ్డను, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి ప్రవక్తను అనుగ్రహించారు. ఇప్పుడు మనం చూసిన వాళ్ళందరి కోరికలు నెరవేరాయి, తీరాయి. అంటే ఈ కోరికలన్నీ కూడా దేవునికి అనుకూలంగా ఉన్నాయి. వీళ్ళందరూ దేవునికి ఇష్టమైన కోరికలను అడిగారు. ఫలితంగా వాళ్ళు అడిగింది పొందుకున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను దేవుడు మన మనవి ఆలకిస్తారు. అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి కోరికలను దేవుడు తీరుస్తారు అని వాగ్దానం చేశారు. మరి మన కోరికలు తీరట్లేదు అంటే ఎలా ఉన్నాయి మన కోరికలు? మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ స్వార్థపూరితంగా మనం ఆలోచిస్తున్నామేమో, స్వార్థపూరితంగానే మనం భక్తి చేస్తున్నామేమో, అలా గనక అయితే మన కోరికలు తీర్చబడం. మన కోరికలు, మన ప్రార్థనలు తప్పనిసరిగా దేవుని చిత్తానుసారంగా ఉన్నాయో లేదో మనం పరీక్షించుకోవాలి. అంటే స్వార్థము లేకుండా ఉంటే, నిజాయితీగా కనుక నిజముగా మనం దేవుణ్ణి అడిగితే తప్పకుండా ఆ కోరిక తీరుతుంది. ఎందుకంటే మనకి ఎవ్వరికి అన్యాయం చేయట్లే మనం, కాబట్టి తప్పకుండా ఆ కోరిక తీరుతుంది. అంతేకాదు, కోరిక తీరుతుంది, దానికి ఇంకోటి కూడా మనం ఆలోచించాలి, అది ఎప్పుడు తీరుతుంది అనేది కూడా మనం గ్రహించాలి. తగిన సమయమందు తప్పకుండా దేవుడు ఆ కోరికను తీరుస్తారు.
కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినవి రెండు. ఒకటి, మన కోరిక ఎలాంటిదో, 2 ఆ కోరిక ఏ సమయంలో నెరవేర్చబడుతుందో అనేది గ్రహిస్తే చాలు. దేవుని కార్యాలు ఊహించనివి కనుక ఊహించని గొప్ప కార్యాలు దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉంచారు, దాచి ఉంచారు. త్వరలో వాటిని బయలుపరచబోతున్నారు. అలాంటి కోరికలతో దేవుని యొద్ద నుండి నో అన్న ఆన్సర్ లేకుండా ప్రతీది కూడా జయించే ప్రార్థన, విశ్వాసం మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా, మీరు మాకిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు తండ్రి. మీరు అన్నారు, నీ యందు భయభక్తుల గల వారి కోరిక మీరు నెరవేరుస్తారని. అంతేకాదు, మీ చిత్తానుసారంగా మేము ఏది అడిగినా దాన్ని మేము పొందుకుంటామని మీ వాగ్దానం చేశారు గనక దేవా, ఈరోజు మాలో ఏవేవో కోరికలు ఉన్నాయి, ఏవేవో ఆశలు ఉన్నాయి, ఏవేవో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, అది కావాలి ఇది కావాలని. కానీ అన్నిటికీ జవాబు మేము పొందుకోలేకపోతున్నామంటే అందులో కొన్ని నీ చిత్తానుసారమైనవి ఉన్నాయి, కొన్ని మా ఇష్టానుసారమైనవి ఉన్నాయి. దేవా, దయతో మమ్మల్ని క్షమించండి. ఏవైతే మాకు అవసరమో, ఏవైతే మాకు అనుకూలమో, ఏవైతే మాకు క్షేమమో, ఏవైతే మాకు రక్షణ ఇస్తాయో, ఏవైతే మాకు సమృద్ధినిస్తాయో దేవా, వాటిని మాత్రమే మీరు మా జీవితంలో జరిగిస్తారు అన్న గ్రహింపు, ఆత్మనిశ్చయత, స్థిర మనస్సు, స్థిర విశ్వాసం మాకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ దినమంతా కూడా దేవా, మీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి దాచి కాపాడి క్షేమాన్నిచ్చి మా ప్రయాణాల్లో అన్ని విషయాల్లో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. చేస్తున్న ప్రతి పనిని దీవించండి. వెళ్ళిన ప్రతి స్థలాన్ని ఆశీర్వదించండి. ప్రతి స్థలాన్ని మేము జయించుకోవడానికి సహాయం చేయండి. అంతేకాదు ప్రభా, ఎక్కడ అడుగు పెట్టినా దేవా, దాన్ని మేము స్వతంత్రించుకోవడానికి, నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ఉండడానికి అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన, ఉన్నతమైన, అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.